నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏకలవ్యుని స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. ఆధార్ కార్డుల అప్డేట్ కోసం ఈ నెల 23వ తేదీ నుంచి 27 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో మొబైల్ క్యాంపులు భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ నాగరాణి. మహిళలకు రక్షణ ఇవ్వటమే తన విధి నిర్వహణలో ప్రాధాన్యత పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో వెల్లడించిన కొత్త ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. తణుకు నియోజకవర్గంలో తాజాగా వేల్పూరు నుంచే ఆరంభించిన అభివృద్ధి పనులు సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసి సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు భక్తులు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించిన తొలి ఏకాదశి వేడుకలు నిండిన ఆలయాలు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పడాల గ్రామ దేవతకు ఆషాఢం సారెను సమర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి గ్రామానికి మేలు చేకూర్చాలని అమ్మవారికి విజ్ఞప్తి. నియోజకవర్గ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తా కొవ్వూరులో ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ముప్పిడి. తొలి ఏకాదశి సందర్భంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుదర్శన హోమం వీక్షించిన గ్రామ ప్రజలు. తాటిపాక డైలీ మార్కెట్లో ఐక్యతను చాటి బంధించిన తోటి కాకిని విడిపించుకున్న కాకుల సమూహం ఆశ్చర్యం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో పోటెత్తిన తొలి ఏకాదశి భక్తులు సమర్పించుకున్న తలనీలాలు. ఏకలవ్యుని స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. పాలకొల్లులోని గాంధీ బొమ్మ సెంటర్లో గిరిజన హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఏకలవ్యుని జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో అంజలి ఘటించారు. ఏకలవ్యుడు మరి ఆయన స్ఫూర్తితో చెప్తూ ఉన్నాం. ఎస్టీ కార్పొరేషన్ కి నిధులు మరింత ఇచ్చి పటిష్టం చేసి ఏదైతే ఆ యొక్క ఎస్టీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున మరియు ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం కూడా పర్టికులర్ గా ఎవరైతే అటు గిరిజన ప్రాంతాల్లో కానీ ఇటు మైదాన ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి ఎవరైతే ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి కూడా కట్టుబడి భవిష్యత్తులో మేము పనిచేస్తాము. ఏదైతే మరి వాళ్ళకి గతం నుంచి వచ్చేటువంటి ఏదైతే కుల వృత్తులు ఏవైతే కొన్ని ఉన్నాయో మరి కాలక్రమేణా అటువంటి కుల వృత్తులన్నీ కూడా వాళ్ళకి దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళ జీవనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆల్టర్నేటివ్ గా మరి వాళ్ళకి కూడా మరి ఇతరత్ర మరి ఆ స్కిల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ నుండి 27 వరకు ఆధార్ కార్డుల అప్డేట్ కోసం 5 రోజుల పాటు జిల్లా అంతటా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక మొబైల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో బుధవారం మీడియాకి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలలు, కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న ఈ సర్వీసులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో కొత్త ఎన్రోల్మెంటు, డాక్యుమెంటు, బయోమెట్రిక్లను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామన్నారు. క్యాంపుల నిర్వహణకు నిర్దేశించిన తేదీలను మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులు విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లా ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గంజాయి అక్రమ రవాణా, మహిళలకు రక్షణ, సిబ్బంది సంక్షేమం ఈ 3 అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్వహించిన ఐపీఎస్ బదిలీల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా బుధవారం జిల్లా కేంద్రమైన భీమవరంలో ఆయన బాధ్యతలు స్వీకరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించి మహిళలపై అత్యాచారాలు, దాడులు అరికట్టి వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతానన్నారు.
మానవ అక్రమ రవాణాపై దృష్టి సారిస్తామన్నారు. గొలుసు దొంగతనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచుతామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో తలమునకలయ్యే క్రింది స్థాయి సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. నమస్కారం, అందరికీ ధన్యవాదం ఇక్కడ వచ్చానికి. నేను ఈరోజు భీమవరం వెస్ట్ గోదావరి జిల్లాకి ఎస్పీ ఆధ్వర్యంలో ఛార్జ్ తీసుకుంటున్నాము. నా ముందు అజితా విజయన మేడం ఉన్నారు. సో షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ ద బేటన్ టు మీ టుడే. ఇప్పుడు చూస్తే ఈ ప్రశాంతంగా ఇట్స్ వెరీ వెరీ పీస్ఫుల్ ప్లేస్. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, దట్ వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇక్కడ నేను చాలా ధన్యవాదం గవర్నమెంట్కి, ముఖ్యమైన సీఎం గారికి, డీజీ గారికి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చడానికి. సో విల్ టేక్ ఇన్షూర్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ డన్. ఇక్కడ మేము విషయం ఉంటాయి, స్పెషల్గా ఉమెన్ ప్రొటెక్షన్ గురించి, పిల్లల గురించి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఓవరాల్ లా అండ్ ఆర్డర్ పరిస్థితికి వీ విల్ ఇన్షూర్ దట్. దాని తర్వాత హోమ్ మినిస్టర్ ఇచ్చిన 100 days గాంజా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ విల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ ఫ్రమ్ హియర్ ఆన్. ఇప్పటి వరకు ఎలక్షన్ లో బిజీ ఉంటారు అందరూ. నౌ దట్ ప్రాసెస్ హెస్ కంప్లీటెడ్. నార్మల్ రొటీన్ గా పోలీసింగ్, లా అండ్ ఆర్డర్ గట్టిగా పోలీసింగ్ ఇచ్చడానికి we have got clear instructions from our senior officers. The same will be followed. Rabbi Rolo, some changes, whatever necessary need to be in that regard, that will be done, and will ensure successful policing model is given in this district. So, Mantarna, again, I am thankful to all media publishers who will need their help and cooperation and support to ensure law and order gani peaceful పరిస్థితి జిల్లా కోసం will make all efforts in that. దాని గురించి ఆల్రెడీ నేను కలెక్టర్ గారితో మాట్లాడాము ఈరోజు. ఒక కమిటీ సెట్ చేద్దాం, ఓన్లీ రికగ్నైజ్ ఏజెంట్స్ తో విల్ నోటిఫై దెమ్ అండ్ క్లియర్లీ త్రూ దెమ్ ఓన్లీ. భీమవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజుతో కలిసి బుధవారం ప్రారంభించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసూన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, టీడీపీ నాయకులు భీమాల శ్రీరామూర్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా భీమవరం మున్సిపల్ కార్యాలయంలో 40 లక్షల రూపాయలతో చేపట్టనున్న ఇంటర్నల్ రోడ్లు, పేపర్స్ బ్లాక్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలో చాలా రోడ్లు దెబ్బతిన్నాయని, త్వరితగతిన వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ఈ కార్యాలయంలో పాతబడిన భవనాలను పడగొట్టి వాటి స్థానంలో ఆధునిక భవనాలను నిర్మించేందుకు టెండర్లను పిలిచే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, ఇంజనీర్ ఏ త్రినాథరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్లు పాల్గొన్నారు. రోడ్లు బాగా పాడైనవి, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి దానికి చిన్న చిన్న డ్రైన్స్ కట్టి మోడరేట్ చేయాలని ఆలోచనలో ఈరోజు 40 లక్షల రూపాయలతోటి టెండర్ పిలవటం జరిగింది. ఈరోజు పనికి శంకుస్థాపన చేయడం జరిగింది. కమిషనర్ గారు, ఎంఈ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసి పురపాలక సంఘ కార్యాలయాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచే విధంగా, సుందరంగా ఉండే విధంగా ఆలోచన చేశాం. దానిలో భాగంగానే ఈ ఇంటర్నల్ రోడ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా లోపల పాత బిల్డింగ్స్ అవి కూడా ఉన్నాయి. పాత బిల్డింగ్స్ కూడా డిస్మాంటిల్ చేసేసి ఆ ప్లేస్ ఓపెన్ పెట్టి భవిష్యత్తులో ఏమన్నా అవసరాలను బట్టి బిల్డింగ్లు కట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా, పచ్చని మున్సిపాలిటీగా ఆధునీకరించాలనే ఆలోచనతోటి మన కమిషనర్ గారు, ఎంఈ గారు అందరూ కూడా ఆలోచనతో ఉన్నారు. వారి ఆలోచనకు అనుగుణంగా మేము పూర్తి సహకారాన్ని అందిస్తాను. భీమవరం పట్టణాన్ని నెంబర్ 1 పట్టణంగా చేయడానికి మనం అందరం కూడా కృషి చేయాలని, పరిశుభ్రంగా ఉంచడానికి అందరూ కూడా తోడ్పాటు పడాలని చెప్పి కోరుకుంటున్నాం. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన విష్ణుప్రియ నగర్లో 60 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్లకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు.
లాభరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తే శ్యామో హృదయోస్తు జన సీతారామాభ్యమః. జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మొట్టమొదటిగా వేల్పూర్ గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. 15th ఫైనాన్స్ నిధుల నుంచి 60 లక్షల నిధుల నుంచి ఇక్కడ సిమెంట్ రోడ్ నిర్మాణం విష్ణుప్రియ నగర్లో నిర్మాణం ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే 5 సంవత్సరాలు కూడా అన్ని గ్రామాల్లోనూ కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్ నిర్మాణానికి కానీ అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామాన్ని కూడా ఈరోజు అభివృద్ధి బాట పట్టించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ పనులందరికీ ప్రారంభించి ఈ విష్ణుప్రియ నగర్లో నివాసం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించే విధంగా మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేల్పూర్ గ్రామంలో బాలాజీ నగర్లో కానీ కామదేవి నగర్లో కానీ రాబోయే రోజుల్లో అక్కడ కూడా రోడ్ల నిర్మాణం చేసి ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాల నిర్మాణానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి విశ్వనాథం కృష్ణవేణి, ఉప సర్పంచి గుండం రాజారావు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు వల్లూరి మోహనరావు, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ చిట్టూరి సునంద, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పీతాని మోహనరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు రెడ్డి కేశవరావు, జనసేన మండల శాఖ అధ్యక్షులు చిక్కాల వేడు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవులతో పాటు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకులోని ఎమ్మెల్యే గృహం వద్దకు దళిత నాయకులు వెళ్లి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంస్య విగ్రహ పరిరక్షణకు సహకరించాలని, ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని, రాజ్యాంగ నిర్మాతకు గౌరవం చేకూర్చాలని, హౌసింగ్ బోర్డు కాలనీలోని అంబేద్కర్ భవన ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆర్మీలకి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో విగ్రహం ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించిన షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండే నాగేశ్వరరావు, కోశాధికారి తాడేపల్లి మోహనరావు, సభ్యులు నక్క వెంకటలక్ష్మి, మానేపల్లి రత్నకుమారులు పాల్గొన్నారు. హిందూ మత సాంప్రదాయం ప్రకారం తణుకు పట్టణంలో తొలి ఏకాదశిని బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు రుక్మిణీ సమేత పాండురంగ స్వామి, వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. హైందవ మత గ్రంథాల ప్రకారం ఈ ఏకాదశి ప్రత్యేకతను టీసీఎన్ అందిస్తోంది. తెలుగు సంవత్సరంలో ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పురాతన కాలంలో ఈ రోజునే సంవత్సరం ఆరంభంగా భావించేవారు. శ్రీమన్నారాయణుడు ఈ రోజు నుంచే పాలసముద్రం ముందు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజు 11 ఒత్తులతో స్వామికి దీపారాధన చేస్తారు. రైతులు మాత్రం వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా పాండురంగ ఆలయంలో సహస్రనామార్చన చేసి నిజపాద స్పర్శ దర్శనం అనంతరం రుక్మిణీ కళ్యాణాన్ని జరిపించారు. సకల జన్మ సువర సువధు ప్రాప్త్యర్థ దోష పరిహార సిద్ధ్యర్థం ఐశ్వర్య కామమోక్ష చతుర్లోకే బహు ప్రకారేణ సాగర్భావిత సమస్త. అలాగే గ్రామ దేవతలైన ముత్యాలమ్మ, మహంకాళమ్మ ఆలయాన్ని కూడా భక్తులు ప్రత్యేకంగా దర్శించి పూజలు చేశారు. ఈ నేపథ్యంలోనే వాసవి కన్యకా పరమేశ్వరి ప్రార్థనా మందిరంలో 1008 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గమిని రాంబాబు, కార్యదర్శి మాజేటి కాశీ విశ్వేశ్వరరావు, మహిళలు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః.
ఇంకా ఇరగవరం మండలం తూర్పు విప్పర గ్రామంలో వేంచేస్తున్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆకేటి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కార్యనిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న అత్యాధునిక కెమెరాలను వినియోగించే అంశంపై తణుకు చిట్టూరి హెరిటేజ్లో బుధవారం నిర్వహించిన సభలో వృత్తి కెమెరామాన్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా నికాన్ కెమెరా కంపెనీ టెక్నీషియన్ నార్ని నరేంద్ర మాట్లాడుతూ అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు నైపుణ్యం అత్యవసరమన్నారు. అటువంటి నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలో నరేంద్ర వివరించారు. సో ఈ లెన్స్ని మనం కొన్ని ప్రొఫెషనల్ లెన్స్ మాది 35 మార్క్స్. నేను నికాన్ ఇన్ఫ్లుయెన్సర్ ఏపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఈరోజు ఇక్కడ ఏంటంటే తణుకులో ఉన్న ఫోటోగ్రాఫర్స్కి ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ నేర్పించడం కోసం నికాన్ తరపున వచ్చాము. ఈరోజు నికాన్ న్యూ కెమెరా Z6 III అనే కెమెరా లాంచ్ చేయడం జరిగింది ఈ తణుకులోని. సో ఫస్ట్ టైం తణుకులో Z6 III తీసుకొని రావడం జరిగింది. సో ఫోటోగ్రాఫర్లందరికీ నికాన్లో ఉన్న కెమెరాస్ లెన్సెస్ని లైవ్లో డెమో ఇవ్వడం జరిగింది. అండ్ ఫోటోగ్రాఫర్స్కి ఉన్న డౌట్లు వాళ్ళ బిజినెస్ని ఎలా రన్ చేయాలి అన్నది చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తణుకు ఏరియా ఫోటో అండ్ వీడియో మిక్సింగ్ కలర్ ల్యాబ్స్ డిజైనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మహమ్మద్ షబీర్, కార్యదర్శి లంకా సోమేశ్వరరావు, కోశాధికారి టాగూరి నాగరాజు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.